హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం మిగిలిన అన్నాన్ని వేస్ట్‌గా పారేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా మొక్కలకు ఉపయోగపడేటువంటి ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అన్నం అనేది వేస్ట్‌గా ఎప్పుడు పడేయొద్దండి. మనకి రైస్ కూడా రేట్ ఎక్కువగున్నాయి కదా! ఆల్మోస్ట్ మనం అందరం ఆడవాళ్ళం చాలా పొదుపు చేయాలనేసి తక్కువ ఎంత సరిపడా అంతే వండుతాము. కానీ బై మిస్టేక్‌లో అప్పుడప్పుడు ఇలా కొంచెం మొత్తంలో అన్నం అనేది మిగులుతూ ఉంటుంది కదండీ! అలా మిగిలినప్పుడు అన్నాన్నయితే వేస్ట్‌గా పడేయకుండా మన మొక్కలకి బలాన్నిచ్చేటువంటి టానిక్ లాంటి ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. చూడండి ఒక్కసారి ఇలాగ అన్నం అయితే మిగులుతూ ఉంటుంది కదా! ఇప్పుడు ఈ అన్నాన్ని కొంచెం మెత్తబడేదాకా అలా ఉంచండి. అంటే చేయితో మనం ఇలాగా మెదిపామంటే మెత్తగా అయ్యేలాగా ఉండాలనమాట. ఇలా మెదిపినటువంటి అన్నాన్ని బాగా ఇలా పిసికేసి ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్‌ని పోసేయండి. వాటర్‌ని పోసేసి బౌల్‌లో కానీ, డబ్బాలో కానీ, జార్‌లో ఎందులో అయినా మీరు వేసుకోవచ్చండి. ఇలా వేసేసిన తర్వాత దానిపై ఇలా మూతనుంచండి. మూతనుంచేసి రోజుకోసారైనా సరే ఇలా కలియబెట్టండి. అలాగే మీ దగ్గర ఉంటే కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. బెల్లం వేసినా కూడా మంచి ఇంకా ఎనర్జిటిక్‌గా మనకి ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుందనమాట. ఈ విధంగా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంచండి. మూత పెట్టేసి మధ్యలో రోజుకోసారి కలుపుతూ ఉండి మరీ ఎక్కువ రోజులు ఉంచొద్దండి. ఎక్కువ రోజులు ఉంచేస్తే మనకేమవుతుందంటే చిన్న చిన్న తెల్లటి పురుగులనేవి వస్తాయన్నమాట. సన్నటి పురుగులు. అందుకనేసి గట్టిగా ఒక వారం అయితే ఇలాగ మధ్యలో రోజుకోసారి ఇలా కలిపెడుతూ ఉండండి. అలాగా నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టానండి. ఈ విధంగా ప్లాస్టిక్ కంటైనర్‌లకైతే వేసి పెట్టాను. మూతనైతే లూజ్‌గా ఉండేలాగా చూసుకోండి. టైట్‌గా పెట్టకుండా. ఇప్పుడు ఇది చూడండి. ఇది ఒక 1 వీక్ అయిందనమాట. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి వైట్‌గా మజ్జిగలాగా అయితే వాటర్ అన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అన్నాన్ని మనం ఫర్మెంట్ చేసి పెట్టాం కదా! ఇప్పుడు దీన్నైతే నేను స్ట్రెయిన్ చేస్తున్నానండి. ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి అన్నం ఏదైనా ఉంటుంది కదా! దీన్ని మనం మళ్ళీ కంపోస్ట్‌లో వాడొచ్చండి. లేదంటే డైరెక్ట్‌గా మొక్క మొదట్లో అయినా వేయొచ్చనమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ ఫెర్టిలైజర్ ఉంది చూడండి. అన్నంతో మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ లిక్విడ్ దీన్ని డైల్యూట్ చేసుకోండి. డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే కొంచెం కొంచెంగా ఇవ్వండి. ప్రతిరోజు ఇవ్వద్దండి. ఒక 15 డేస్‌కి, 10 డేస్‌కి ఒకసారి ఈ విధంగా ఇస్తూ ఉన్నారంటే మొక్కలనేవి బలంగా పెరుగుతాయండి. ఇప్పుడు నేనైతే కొన్ని మొక్కలకి ఈ విధంగా కొంచెం కొంచెంగా మొక్క మొదట్లో అయితే పోస్తున్నానండి. మనము మొదటిసారిగా గార్డెన్ స్టార్ట్ చేసాం కదా! నేను ప్లాంటింగ్ చేసినటువంటి సీడ్స్ దగ్గర నుంచి ఆకుకూర మొక్కలకి, పూల మొక్కలకి చిన్న చిన్నగా ఉన్న ప్రతి మొక్కలకైతే ఇస్తూ ఉన్నానండి. ఓకే అండి. చూసారు కదా! మిగిలిన అన్నాన్ని మనం వేస్ట్‌గా పారేయకుండా ఈ విధంగా మొక్కలకి పనికొచ్చే విధంగా మంచి అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ విధంగా రైస్ తోటి ఫర్టిలైజర్‌ని ప్రిపేర్ చేసి చక్కగా మొక్కలకి ఒక 15 డేస్‌కి, 10 డేస్‌కి ఒకసారి మార్నింగ్ టైమ్‌లో ఇచ్చారంటే మొక్కలనేవి బలంగా పెరుగుతాయండి. ఇటువంటి ఫర్టిలైజర్స్ వీడియోస్ మన ఛానల్‌లో ఇంకా ఉన్నాయండి. మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌లోనికి వెళ్లి చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీకు గార్డెనింగ్ గాని ఇష్టమున్నట్లయితే మన ఛానల్‌ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.